బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామం మీ అందరికీ సమాధానం కలుగుగాక. ఈ దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి సాయంకాలం సమయంలో దేవుని సన్నిధి మనకి ఇచ్చి ఆయన స్తుతించటకు ఆరాధించటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాము. దేవునికి మహిమ కలుగుగాక. మరి స్టార్టింగ్ ప్రార్థన చేసేవారు శాంతం సిస్టర్, మీరు స్టార్టింగ్ ప్రార్థన చేయండి. దిలీప్ బ్రదర్ మీరు పాట పాడండి. సరే సిస్టర్. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి గల యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి. దేవాతి దేవ, రాజాతి రాజా, దయగల మా తండ్రి, నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. ఈ సాయంకాల ఆరాధనలో ప్రభా మీరు దిగండి నాయన. ప్రభా మాతో మాట్లాడండి పరిశుద్ధుడా, నీ సన్నిధి మాకు దయచేయండి నాయన. వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి. మాలో ఏ తప్పులు ఉన్నా సరిచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలపరచండి ప్రభా. నీ రాకడకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. యేసయ్యా నీకే వందనాలు నాయన. నీ వాక్యము ప్రభా రెండంచుల ఖడ్గం గలదు ప్రభా. కీళ్ళు మూలుగులు అన్నిని కూడా ప్రభా సరి చేయగలదు తండ్రి. జీవాధిపతి అయిన దేవా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా, నీ ప్రభా నీ యొక్క జీవమును ప్రభా మాకు ప్రతి ఒక్క శరీరంలో మీ జీవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించమని ప్రార్థిస్తున్నా ప్రభా. జాయిన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభా, త్వరగా జాయిన్ అవటకు నీ కృప దయచేయండి ప్రభా. ఆటంకాలు తొలగించండి ప్రభా. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలనైనా, నీకే వందనాలు ప్రభా. దేవాతి దేవా నీకే స్తుతుల స్తోత్రాలనైనా. ఈ లోకంలో ప్రభా ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినావు ప్రభా. ఇదిగో ప్రభా వాక్యం కరువై ఉన్న రోజులు కూడా ప్రభా ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభా అయా నీ యొక్క వాక్యం వినుటకు మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ప్రభా నువ్వు స్వస్థపరచండి. మా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ అన్నాడు. దిలీప్ బ్రదర్ మీరు పాట పాడండి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాస నావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాస నావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును.
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నా యేసుకే తెలియును. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యనున్న మాధురి సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. మాధురి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యం షేర్ చేయండి సిస్టర్. అలాగే ప్రార్థన చేసుకో. ఉన్నతుడ మహాపరిషుద్ధుడు ఆయన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు. దేవ, ఇదిగో నా ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచడానికి వందనాలు. దేవ, ఇదిగో నా తండ్రి, నీ పక్షాన్ని నా ప్రభుత్వం ఉండి నా ప్రభుత్వం కొంత వాక్య ధ్యానం చేయబోతూ ఉండగా ప్రభుత్వం మీరే మాతో మాట్లాడండి. దేవ, వినగలిగిన చెవులను గ్రహించగలిగిన ఆత్మను మాకు అనుగ్రహించండి, సహాయాన్ని దయచేయమని మీరే నా తండ్రి దేవ మాట్లాడి దేవ మీ నామముకు మహిమకరంగా మేము ఉంటులాగున మమ్మల్ని తీర్చిదిద్దామని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హిజ్కియా గురించి మనం కొన్ని వచనాలు ధ్యానం చేద్దామండి. హిజ్కియా గురించి ధ్యానం చేసేటప్పుడు మనం 20వ అధ్యాయంలో చూసినప్పుడు హిజ్కియాకి మరణకరమైన రోగము ఒకటి సంభవించింది. ఆ మరణకరమైన రోగం ఆయనకి ఆ రాజుకి వచ్చినప్పుడు ఆయన ఎలాగా అందులో నుంచి ఎలా బయటకు రాగలిగాడు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. 20వ అధ్యాయంలో మనం కొంత వాక్య భాగం ధ్యానం చేద్దాము. మొదటి వచనం నుంచి చూసుకుందాము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి చదువుకున్న వాక్య భాగంలో మన ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము ఒకటి సంభవించింది. ఆ మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీకు ఇలా జరుగుతుంది, నీకు ఈ మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నీకేమన్నా ఉంటే గనక నువ్వు సర్దుకోవాల్సినవి, నువ్వేమన్నా అప్పజెప్పాల్సినవి, నీకేమన్నా బాధ్యతలు ఉంటే గనక వాటిని అన్నింటినీ నీ పని ఏదైనా పెండింగ్ ఉంటే గనక వాటిని కంప్లీట్ చేసేసుకోమని చెప్పనని యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకి చెప్పేశారు. హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశారు, గోడ తట్టు తన మొహాన్ని తిప్పుకొని దేవుడికి, సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. గోడ తట్టు తిప్పుకొని ఆయన ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచైనా వైద్యుల్ని పిలిపించుకొని
ఆయన రోగము బాగు చేయించుకోగలిగినంత ఆ డబ్బు గాని ఏదైనా తనకుంది, సామర్థ్యం ఉంది. కానీ ఇక్కడ వచ్చి చెప్పింది ఎవరు? దేవుని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, దేవుని దాసుడు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏంటి ఆయన హోదాని, ఆయనకున్న పలుకుబడిని, ఆయనకున్న దేన్నైనా జ్ఞాపకం చేసుకొని ఏముందిలే అలా చెప్పారు కదా అని చెప్పని అనుకోకుండా ప్రార్థన చేశారు. నేను ఎక్కడి నుంచైనా తెప్పించుకొని ఎలాగైనా బతకచ్చు అన్న తన మీద తనకు అంత కాన్ఫిడెంట్ ని కూడా తీసివేసి ఆయన అతిగా ఆయన మీద ఆయన నమ్మకం పెట్టుకోలేదు, ఈ లోకం మీద ఆయన నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే సర్వోన్నతుడైన ఆ దేవుని తట్టు తిరిగి ఒక్కడే ఆయన వెంటనే ఆ దేవుడి తట్టు గోడ వైపు తిరిగి అసలు ఒక మాట చెప్పారో లేదో ఆయనకి ఇంకేంటి అసలు ఏమి ఎంత అంటే దేవుడి మాట అది అవునంటే అవును, కాదంటే కాదు. అది ఆ వాక్యంలో నుంచి ఒక సున్నైన ఏదైనా పొల్లైనా కానీ తప్పిపోదు. అలాంటిది ఆ మాట మీద, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ మాట మీద నమ్మకం ఉంచి ఈ హిజ్కియా మహారాజు ఏం చేశాడు? దేవుడి వైపు గోడ వైపు తిరిగి దేన్ని గుర్తు తెచ్చుకోకుండా వాళ్ళని పిలిపిద్దాం, వీళ్ళని పిలిపించి ఏదో ఒకటి చేద్దాం అన్నది కాకుండా దేవుడి వైపు తిరిగి ఒక ప్రార్థన అయితే చేస్తా ఉన్నాడు. గోడ వైపు తిరిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటో మనం చూద్దాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా మహారాజు? యథార్థ హృదయుడని తను ఏమేం క్వాలిటీస్ కలిగి, ఎటువంటి లక్షణాలు కలిగి ఆయన తన జీవితం అంతా ఇంతవరకు ఎలా జీవించాడు, దేవుడి దగ్గర ఎలా నడుచుకున్నాడు అన్నదే ఆయన ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నేను నీ దగ్గర యథార్థ హృదయంతో ఏదైనా యథార్థము అన్నది చాలా విషయాల్లో చాలా కష్టంగా ఉండిద్ది. అన్ని సందర్భాల్లో ఒక మనిషి అన్నతను యథార్థంగా ఉంటాడా అనంటే కొన్ని సందర్భాల్లో చెప్పలేము. ఎంతవరకు యథార్థంగా వెళ్ళినా కొన్ని సందర్భాల్లో ఆ యథార్థత అన్నది ఎక్కడో ఒక చోట అయినా మిస్ అవుతా ఉంటుంది. కానీ ఎంత ధైర్యంతో తను ఏమేం చేశాడో మొత్తం లిస్ట్, నేను నీ దగ్గర ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పానని లిస్ట్ అయితే దేవుడి దగ్గర చదువుతా ఉన్నాడు. యథార్థమైన హృదయం కలిగి నేనెట్లా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, సత్యముతో నీ సన్నిధిలో. ఆయన నీ సన్నిధిలో అంటే వెళ్ళి ప్రార్థన గదిలో గాని లేకపోతే ఆ దేవాలయంలో కానీ కూర్చున్నప్పుడే ఆయన అంటే అక్కడ యుద్ధంలో అయినా కానీ, ప్రజల దగ్గరే కానీ, ఇంక ఎవరి దగ్గరైనా సత్యముతో ఆయన సన్నిధిని అనుభవించాడు. సన్నిధిని దేవుడు అని చెప్పనని ఆయన అనుకొని ఆయన ఎలా ప్రతి దాంట్లో దేవుడి సన్నిధిని చూసి ఎలా నేను నడుచుకుంటున్నా, నీ సన్నిధిలో ఎలా నేను నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా ఎట్లు జరిగించుదును, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నీ దృష్టికి నేను ఎలా అనుకూలంగా చేశానో, ఏం పనులు చేశానో, సత్యంగా ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పనని దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనమైతే అలా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక చిన్నది యథార్థత విషయంలో ఎక్కడో చోట అరే పలానా చోట మన హృదయంలోనే దేవుడు మన ఆత్మే చెప్తా ఉండిద్ది ఈ సందర్భంలో మనం చేసేది కరెక్ట్ కాదేమో, యథార్థంగా లేదు అని చెప్పని కూడా మనకి కొన్ని సందర్భాల్లో మన హృదయం అనేది
అని చెప్పనని సత్యానికి నిజాయితీకి తగినట్టుగా నువ్వు ఉండట్లేదు అని చెప్పనని ఆత్మ అనేది ప్రేరేపిస్తానే మాట్లాడుతానే ఉంటుంది. అయితే ఈ ఈ హిజ్కియా మహారాజు ఇదంతా చెప్పేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అన్నది మనం కొంత కొన్ని వాక్యాలు మనం చూద్దాము. ఆహాజు అబి అన్న వాళ్ళిద్దరి కుమారుడు. ఆయన ఈ యెరూషలేంలో ఇజ్రాయిలీని ఏలడానికి 20 సంవత్సరాల వయసులోనే ఆయన 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన రాజు అయ్యాడు. రాజు అయ్యి ఆయన 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఏలిన ఏలుబడి సంవత్సరాలు ఎన్ని అని అంటే 29 సంవత్సరాలు. అతి చిన్న వయసులో ఆయన రాజుగా నియమించబడ్డాడు. అయితే ఆయన ఇక్కడ ఈ వచనం చూద్దామండి. 18వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలోకి వచ్చి చూసినప్పుడు మనం 3వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాము. ఏంటి, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. పూర్ణముగా నీతిని అనుసరించారు అని చెప్పనని లేఖన బాగా సెలవిస్తా. తన పితరుడైన దావీదు విషయంలోకి వెళ్తే ఆయన గురించి మనకి తెలిసి ఎంత కష్టం వచ్చినా యథార్థత అన్నది తన నీతిని అన్నది విడిచిపెట్టలేదు. అట్టి రీతిగానే ఈ హిజ్కియా మహారాజు కూడా అదే నీతిని దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వాడే ఉన్నాడు. ఇంకా ఏమేం పనులు చేశారు అయ్యా చెప్తున్నాడు కదా, నేను నీ దృష్టికి నేనే ఎలా అనుకూలంగా ఉన్నాను, నేను ఎంత యథార్థంగా ఉన్నాను అని చెప్పనని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. వాటిల్లో కొన్ని ఎలాగున్నారు అన్నది, ఏమేం పనులు ఆయన చేశారు అన్నది మనం ఈ 4వ వచనం నుంచే మనం చూద్దాం. ఉన్నతమైన స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును భిన్నములుగా చేశాను. ఆయన ఏం చేశాడు? ఉన్నత స్థలములను పడగొట్టాడు, పగలగొట్టేశారంట. ఎందుకు అనంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏంటి మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప భూమి కిందే గాని కిందే గాని పైనే గాని ఎక్కడ నీకు దేవుడు ఉండకూడదు అని చెప్పానని అంటున్నారు. ఏ విగ్రహాన్ని మీరు చేసుకొనకూడదు అని అంటున్నారు. దేన్నైనా దేవుడికి మించి ప్రేమిస్తే అదే విగ్రహారాధన లాగానే ఉంటుంది. నువ్వు ఏదో దేవుణ్ణి పూజిస్తున్నావు అని కాదు, కానీ దేన్నైనా మనం ఈ దేన్నైనా అతిగా సిస్టర్ స్టక్ అయింది. సిస్టర్ వాయిస్
ఉండాలి. ఎవ్వరు ఊరుకోరు. అయితే ఆ పని చేసినప్పుడు ఆ ధైర్యం కలిగి దేవతా స్తంభాలను పగలగొట్టేశారు. మోషే చేసిన ఇత్తడి సర్పానికి కూడా వాళ్ళు ఆరాధిస్తూనే ఉన్నారు. దాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసి దానికి ఇజ్రాయేలీలు ఇస్రాయేలీలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చుచుండిరి. ఏంటి మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. ఎందుకు? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చేటప్పుడు ఆ మార్గ మధ్యంలో ఆ సర్పాలతో దిలీప్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. మీకు స్టక్ అవుతుందా? మంచిగా వస్తుందా? లేదక్క, అక్కది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, అందుకని అట్లా అవుతుంది. అవునా, చాలా కట్ అవుతుంది వాక్యం. ఇప్పుడు వినిపిస్తుంది అక్క. దేవునికి దేవుణ్ణి చేసుకోకుండా వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మీరారో అది కూడా ఒక పాపం కిందకే అయిపోయింది. అయితే వాటినన్నింటినీ ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో ఇలాంటివి చూడలేరు. వాటినన్నింటినీ దేవతా స్తంభాలు, ఉన్నత స్థలములను పాడు చేసేసి విగ్రహాలను పగలగొట్టేసేసి దేవుడికి మాత్రమే ఆయన 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 ఏలుబడిలో దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండేటట్టు దేవునికి మాత్రమే ప్రాధాన్యతను అందరూ ఇచ్చేటట్టు విశ్వాసం ఉంచిన వాడు. ఇదే 5వ వచనంలో ఏం చెప్తా ఉంది వాక్యం? అతడు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు అని చెప్పనని వాక్యము సెలవిస్తుంది. ఎవరైనా విశ్వాసం లేకపోతే ఇంత తీసుకోలేరు, ఇంత స్టెప్ దేవుడి ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఆయన దేవుణ్ణి ఏ విషయంలోనూ ఎటువంటి సందర్భంలోనూ వదిలిపెట్టకుండా దేవుడు యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు అతను అతుక్కొని ఆయన వెనుతీయక, ఏది శ్రమైనా ఏదొచ్చినా కానీ ఆయన వెనుతీయలేదు. యుద్ధానికి వేరే రాజులు వచ్చారు, భయపడిపోయి వాళ్ళకి లొంగిపోతే ఏం జరిగిద్ది? వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. చివరాఖరికి మనం ఏ స్థితిలో ఆయన ఉండొచ్చో తెలియదు, కానీ
వాటన్నింటికి ఏది వచ్చినా, ఏ యుద్ధమైన, శ్రమైనా దేనికి లొంగిపోకుండా ఆయన దేవుని ఈ మోషే ఆజ్ఞాపించిన ప్రతి ఒక్క ఆజ్ఞని ఆయన గైకొన్నాడంట. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అన్ని విషయాలు ఎక్కడ ఏ మహిమపరచాలో, ఏ విషయంలో ఎంత నీతి ఆయన ప్రదర్శించాలో, ఆయన ఎంత మహిమ అయితే దేవుడికి ఇవ్వాలో అంత మహిమని ఇస్తూ, మోషే ఇచ్చిన ఆజ్ఞలు అనంటే దేవుడిచ్చిన ఆజ్ఞలే. వాటన్నింటి ప్రకారం ఎలా నడుచుకున్నాడో అదంతా చూచున్న దేవుడు ఏం చేశాడు? యెహోవా అతనికి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు అని చెప్పనని 7వ వచనం బోధిస్తా ఉంది. తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను. దేవుడు ఉంటే ఎక్కడ అపజయము ఉండదు. మన సొంత ఆలోచనలు, మన తలంపులు పెట్టుకొని మనం వెళ్ళామనుకో, అక్కడ అపజయం అయితే మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో చూడొచ్చు. ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కడ అపజయము అన్నది రాలేదు. ఏ రాజుకు కూడా ఆయన లొంగిపోకుండా, ఏ రాజుకైనా లొంగిపోతే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి దేనికి ఏ పరిస్థితికి లొంగలేదు, నీతిని అనుసరించకుండా వెనుతీయలేదు. కాబట్టి ఒక్కసారి దేవుని దృష్టిలో ఎన్ని నిమిషాలు చేశారో మనం చెప్పలేం. కానీ కొంత సమయం గోడ తట్టు తిరిగి, అయ్యా ఎంత యథార్థంగా నేను సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లా చేశానో చూశాం కదా. ఇంతవరకు ఆయన ఏం పనులు ఎలా చేశారో, దేవుని దృష్టికి ఎలా ఉన్నారో అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. జ్ఞాపకం చేస్తా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేశారు. ఇంతవరకు అయ్యా నిన్నే నమ్ముకున్నాను, ఇంతవరకు ఎలా చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చెప్పనని దేవుణ్ణి బతిమాలుకుంటే యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఎంత దూరం ఉండేది? మహా అయితే ఒక ఇంకా మహా అయితే ఒక పావు గంట ఏమన్నా పట్టుండొచ్చేమో ఆయన నడిచి వెళ్ళడానికి, ఒక 10 నిమిషాలు పట్టుండొచ్చేమో. ఇంతలోనే మళ్ళీ దేవుని వాక్యం అన్నది యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమైపోయింది. కొంతసేపు ప్రార్థన దేవుడు ఆలకించి మరలా ప్రవక్త ద్వారా హిజ్కియాకి మళ్ళీ వర్తమానం పంపిస్తా ఉన్నారు. 4వ వచనంలో చూద్దాం. యెషయా నడిమిశాలలో నుండి వాక్యం ఏమని చెప్తా ఉంది? నీ తిరిగి నా ప్రజలకు అధిపతి, ఆయన ఇంకా రాజుగా ఆయన ఇప్పుడే చెప్పారు, నువ్వు చనిపోతావు, నువ్వు ఇల్లంతటినీ సర్దేసుకో, చక్కబెట్టుకో, నీకేం పనులు ఉంటావి కంప్లీట్ చేసేసుకో అని చెప్పనని అంటా ఉన్నారు. అని చెప్పి వెళ్ళారు. తర్వాత ఇంకా చెప్పి వెళ్ళాక మరలా దేవుని వాక్యం ప్రత్యక్షమై ప్రార్థన అయిపోయిన తర్వాత, హిజ్కియా చేసిన ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? నీవు తిరిగి నా అధిపతి అయిన యెషయా హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు
దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఆయన చూచే దేవుడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని ఎవ్వరిని దేవ తండ్రి అని చెప్పని ఆయన పాదాలు పట్టుకుని నేను చూచాను అని చెప్పనని అంటున్నారు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అవును కదా, ఆయన ఎంత యథార్థంగా ఉన్నారో ప్రతిదీ దేవుడి దగ్గర జ్ఞాపకం చేసి విచారించి, అయ్యా ఇట్లా ఉన్నావు కదా, ఇంత యథార్థంగా నీతిగా ఉన్నాను కదా అని చెప్పనని అన్నప్పుడు దేవుడు ఆయన కన్నీళ్ళని చూశారు. ఆయన చేసిన ప్రార్థనను అంగీకరించాడు. అంగీకరించాడంటే ఏంటి? పైన చేసినవి అన్ని కరెక్టే కదా, ఆయన చేసినవి అన్ని దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగానే ఉన్నాయి కదా. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉండి ఆయన మాటలోని స్వస్థతను హిజ్కియాకి అనుగ్రహించారు. నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పనని అన్నారు. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఎన్ని రోజుల్లో ఆయన స్వస్థత పొందుతాడు? 3వ రోజునే. 3వ రోజునే ప్రతి విషయంలో 3వ రోజున అద్భుతం ఆశ్చర్య కార్యాలు మనం ఈ గ్రంథంలో చాలా చూస్తా ఉన్నాము. అట్టి రీతిగానే 3వ దినమున నువ్వు ఏంటి యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు అంటే మందిరాన్ని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను అని చెప్పనని, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అని చెప్పనని వాక్యం. దేవుడు ఆయన ఆయుష్ని ఇప్పుడే ఇంకా అయిపోయింది నీ పని, నీవు చక్కబెట్టేసుకో, నీ ఇల్లు నువ్వు ఇంకా చనిపోతావు, నువ్వు ఉండవు అని చెప్పిన దేవుడు ఆయన ప్రార్థన కన్నీళ్లు విడవడం చూచి ఆయన ఆయుష్ని ఎన్ని సంవత్సరాలు పెంచారో? 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ని పెంచారు. పెంచి ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను. ఏంటి ఇంకా ఏం చెప్తున్నారు? ఆయుష్ ఇచ్చిందే కాక ప్రభువు ఇంకా ఏం చెప్తున్నారు? నా నిమిత్తం ఏంటి? దేవుని నిమిత్తము ఆయనకు రావాల్సిన మహిమ ఎలాగైనా దేవుడు రప్పించుకుంటారు. నా నిమిత్తము నా సేవకుడిని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు? దావీదుని జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే దావీదు నాకు కోసం సిద్ధపరిచిన ఆ సింహాసనం వారి పిల్లలకి ఇస్తానని చెప్పని అన్నారు కదా. ఆయన సంతతి నుంచి వచ్చిన వారే కదా హిజ్కియా మహారాజు కూడా. అయితే ఆ మాట నిమిత్తం కూడా నేను నిన్ను కాపాడతాను, నిన్ను నీ పట్టణాన్ని కూడా అష్షూరు రాజు చేతిలో పడకుండా, శత్రువుల చేతిలో పడకుండా. అష్షూరు రాజు అనంటే ఎవరు? వాళ్ళు శత్రువులు. వాళ్ళ చేతిలో పడకుండా నేను విడిపిస్తాను, పడకుండా విడిపించదును అని చెప్పనని దేవుడి వాక్యం ప్రత్యక్షమైంది. పిమ్మట యెషయా ఏం చేశారు? ఆ అంజూర పండ్ల ముద్దను తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. అయితే దేవుడు సెలవిచ్చారు కదా, నువ్వు ఇంకా నీ ఆయుష్ వచ్చి 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతాను, నీకు ఇంకా నువ్వు బతుకుతావు అని చెప్పనని వాక్యం సెలవిచ్చింది. అట్టి రీతిగానే ఆయనకి కావాల్సిన మెడికేషన్ యెషయా ప్రవక్త అందించినప్పుడు ఆయన ఇంకొక 15 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని ఆయన ఏలిన వారుగా ఉంటూ ఉన్నారు.
మనం కూడా ఏంటి ప్రతి సందర్భంలో ఎంత ఇబ్బంది అయినప్పటికీ దేవుడి నీతిని అన్నదాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఎంత ఇబ్బంది వచ్చినా దేవుడి ముందు ఎంత యథార్థంగా ఉన్నాము, యథార్థంగా ఉంటున్నాము అని చెప్పనని ఎప్పుడు యథార్థతను కలిగి మనం జీవించినట్టయితే గనక మన శ్రమలో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు ఈ హిజ్కియాకి ఎట్లా తోడుగా ఉండి ఆయన ఎలా నడిపించారో, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీళ్లు ఎలా విడవడం చూశారో, ఆయన ప్రార్థనను ఎలా అంగీకరించారో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా అంగీకరించే దేవుడుగా ఆయన ఉంటా ఉన్నారు. మనకి అటువంటి సహాయం దేవుడు గ్రహించే వారుగా ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని ఆయన త్రోసివేసేవారుగా ఉండటం లేదు. ఆయన తండ్రి అని చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆయన దగ్గరికి తీసుకునేవారుగా ప్రభు ఉంటా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. మా దేవ మహోన్నతుల మీకు వందనాలు ప్రభు, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇదిగో నా ప్రభు, దేవ హిజ్కియా మహారాజు ద్వారా ప్రభు, దేవ యథార్థత విషయాల్లో ప్రభు, ఆయన చూపించిన భక్తి విషయాల్లో ప్రభు, దేవా మీరు చూచిన ప్రభు, ఆయనకి ఇచ్చిన ఆయుష్ నిమిత్తమై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఇదిగో నా ప్రభు, మా జీవితాల్లో కూడా నా ప్రభు దేవ ఎటువంటి పరిస్థితిలో వచ్చినప్పటికీ ప్రభువా మా యథార్థతను ప్రభువా మేము విడిచిపెట్టకుండా ప్రభువా మా నీతిని మేము కొనసాగించలాగున దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అటు రీతిగా నడిపించమని కృప చూపించమని నజరేయుడైన యేసయ్య అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మరి మనకి ఇంకా కొంచెం టైం ఉంది. ఎవరైనా సాక్ష్యం చెప్తుంటే చెప్పొచ్చు, ప్రార్థనాంశం ఉంటే కూడా ప్రార్థించవచ్చు. మరి నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో జరిగిన ప్రాబ్లము ఏంటంటే, రోజు లాస్ట్ ఇయర్ దసరా టైంలో నేను ఇంట్లో లేను. ఆ టైంలో ఏంటంటే నేను బయటికి బయటికంటే నేను ఒక క్లాత్ షోరూమ్ లో నేను కొంచెం డ్యూటీ చేసేదాన్ని. అయితే నేను వెళ్ళాను. నేను మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 10కి ఆ టైంలో వస్తాను నేను. ఒక రోజు నేను ఇంటికి వచ్చేసరికి మా బాబు తలకి గాయం తగిలి ఇంట్లో కూర్చొని పట్టి కట్టుకొని ఇంట్లో ఉన్నాడు. ఏంటని ఇంటికి వచ్చి ఏమైంది నా ఇట్లా అయిందని అంటే మా పిల్లల విషయం అంతా చెప్పింది నాకు. ఎందుకు నేను ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు మా పిల్లలకు చెప్పుకుంటేనే విన్నా, బాబు పిల్లలకి నాన్న మీరు ఎక్కడ బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, నేను లేకుండా అసలు బయటికి వెళ్ళకండి అని చెప్పాను. ఆ రోజు సండే హాలిడే. అంతే ఆ టైంలో దసరా టైంలో అందరూ తాగి తిరగడం లాంటివి చేసుకుంటా ఉంటారు కదా. అయితే ఆ రోజు మా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి క్రికెట్ ఆడుకుందాం రా అని, 10th క్లాస్ ఆ టైంలో మా పెద్ద బాబు, సరే క్రికెట్ ఆడదాం నడవండి అని చెప్తే ఓకే అని చెప్పి పిల్లలు క్రికెట్ ఆనికి పక్కనే గార్డెన్ ఉందని వెళ్ళేది. వెళ్తే వాళ్ళు వెళ్తూ ఉంటేనే పిల్లలు అక్కడున్న ఒక 10-15 మెంబర్స్ ఏం చేశారంట, పిల్లలని పట్టుకొని కావాలని వాళ్ళతో కలగజేసుకొని గొడవ పెట్టుకుంటా ఉన్నారంట.
అయితే వాళ్ళు ఏమనుకున్న పిల్లలు అట్టనే వెళ్ళిపోతా ఉంటే సరే అని చెప్పి కొంచెం దూరం పోయిన తర్వాత వెళ్ళిపోయారంట, వదిలేసారంట. దాని తర్వాత వీళ్ళు పోయి అక్కడ ఆడుతుంటే క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఒక 20 మెంబర్స్ వరకు వచ్చేసిందంట కొట్టడానికి. వచ్చి ఫస్ట్ నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు, మా బాబు ఇంకా మా బాబుతో ఇంకా నలుగురు. వాళ్ళందరిని వదిలేసి మా బాబు ఫేస్ చెంప మీద ఒక్కడు కొట్టిండంట ఆ అబ్బాయి. తాగి ఉన్నాడంట ఆ అబ్బాయి, కొట్టిండంట. కొట్టిన తర్వాత వీడు ఏమనలేదంట, కొట్టంగానే ఎందుకు కొడుతున్నావు బాబు నాకంటే వాడు ఏమనట్లేదంట. అనకుండా ఒక 5 మెంబర్స్ ఇంకో ఫ్రెండ్, ఇంకో 5 మెంబర్స్ ఇంకో ఫ్రెండ్ అట్లా పట్టుకొని ఇంకో 6 మా బాబుని పట్టుకొని ఆ ఆ, గొడవ పెట్టుకుంటా ఉంటుంటే ఒకడు బ్యాట్ తీసుకుని ఏం చేసినంటే తల మీద కొట్టేస్తే మా బాబుకి అంతా ఇట్లా కట్ అయిపోయి తర్వాత స్టిచ్చింగ్ పడ్డాయి ఒక 15 అట్లా మా బాబుకి కుట్టేసారు. మా పిల్లలు ఎవ్వరు దొరికిపోరు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అసలు ఎవరితో కలగా చేసుకోరు, ఏముంటారు, అంత మంచిగా ఉంటారు పిల్లలు. దేవుని మీద భయభక్తులు కలిగి ఎప్పుడైనా ఇట్లనే క్రికెట్ ఆడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ తో పోయేవాడు మా బాబు. ఆ రోజు ఇట్లా పెద్ద గాయమైంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసి ఏడ్చాను, నేను ఏంటి ఇట్లా అయింది అని చెప్పి. సరే నేను అదేమంటారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళే ఇచ్చారంట బాబు గాయం చూసి బ్లడ్ పోతుంటే. అసలు ఏంటంటే మా ఇంట్లో ప్రేయర్, మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు మేము ఆపము. ఏ రోజు కూడా మేము దేవుళ్ళకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఆగదు మా ఇంట్లో. ఆ రోజు నైట్ ఏం చేసారు, ఆ పోలీస్ వాళ్ళు వచ్చేసి మా పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయారు ఇద్దరిని నైట్. ఆ! వెళ్ళిపోతే నేను ఏడుస్తున్నా, ఎందుకు మా పిల్లల్ని ఎందుకు పట్టుకొని వెళ్ళిపోతుర్రు? కొట్టినోళ్ళు వాళ్ళు కదా అనంటే, సరే అని తీసుకుపోయి ఆ రోజంతా నైట్ అక్కడ పెట్టుకున్నారు. నేను 12:00 వరకు అక్కడ ఉండి ఇంటికొచ్చినాను. వచ్చిన తర్వాత ఏడ్చిన దేవుని సన్నిధిలో బాగా. దేవా ఏంటి ఇట్లా అయింది పరిస్థితి? నేను ఇట్లా ప్రార్థనలో ఇంత ఉంటా, నేను ఇంత ఉంటాం కదా దేవా! మీ అందు మాకెందుకు ఈ విధంగా జరిగిందని దేవుడిని నేను ప్రార్థిస్తూ, దేవుని అందు ఏడుస్తా ఉన్నా. ఆ నైట్ అంతా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ లేదు. ఆ రోజు మిస్ అయిపోయింది. అయితే నేను ఫ్యామిలీ ప్రేయర్ ఒకటి మిస్ లేదు ఈ రోజు ఇంట్లో అని ఒక బాధ. పిల్లలు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం పిల్లలు, ఇంత మంచి పిల్లలు ఎవరితో కలుగ చేసుకోరు కదా, వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది కానీ బాధపడుతూ ఏడుస్తా ఉంటుంటే మార్నింగ్ నాకు 10:00 కాల్ వచ్చింది మళ్ళీ. వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆ టైంలో అసలు విడిచిపెడతారో లేదో తెలిస్తే, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎట్లుంటది పరిస్థితి, వాళ్ళు విడిచిపెడతారో లేదని కూడా భయం వేస్తా ఉంటది. కానీ నాకు ఆ టైంలో దేవుడు ధైర్యం ఇచ్చింది. ధైర్యంగా ఉన్నట్టుంది దేవుడు. అప్పటికి నేను రవాణాతో నేను ప్రార్థన చేయించిన నైట్ 1:00. సరే అని చెప్పి నేను ఏడ్చినా కానీ కొంచెం ధైర్యంగానే ఉంది మనసులో, దేవుడు ఉన్నాడుగా నాకు తోడుగా అని చెప్పి 10:00 వెళ్ళినాను. వెళ్తే సరే అని చెప్పి అక్కడ 11 వరకు మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఎవరెవరో అక్కడున్న పెద్ద పోలీస్ ఆఫీసర్ని పిలిచారు. పిలిచి కూర్చోబెట్టారు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించారంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిండు. అంటే ఎవ్వరేం మాట్లాడుతున్నారు, అసలు ఆఫీసర్ ఎదురుగా ఎవ్వరు మాట్లాడలేకపోతున్నారు. నన్ను దేవుని యందు నేను ధైర్యం కలిగి మాట్లాడిన ఆఫీసర్ తోని. సార్ మీరు కొట్టిన వాళ్ళని వదిలేసి మా పిల్లల్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు సార్ మీరు అని నేను అడిగిన వానికి. అంటే ఆయన చెప్పేసింది, అమ్మా మీ పిల్లల్ని కొట్టినందుకే వాడు దొరకలేదు, ఇద్దరు ముగ్గురు అందులో. వాళ్ళు దొరికితే మీ పిల్లల్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిచ్చేసి ఇంకొకసారి ఇది జరగకూడదని నేను కూర్చోబెట్టినానని ఆ సార్ నాతో మంచిగా మాట్లాడింది. అయితే చూడండి, ఆ రోజు మాట్లాడి సార్ ఫస్ట్ మా పిల్లల్ని పంపించేసిండు. వాళ్ళందరిని పెట్టి మా మా పిల్లల్ని ఫస్ట్ పంపించేసిండు. నేను ఇంటికి వచ్చినాక ప్రార్థన చేసుకున్నా, దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెప్పిన. ఎందుకంటే ఇలాంటి దాంట్లో పడితే దాంట్లో బయటకు రారు. కావాలని దసరా టైంలో గెలిపించుకుని ఇట్లా గొడవలు పెట్టుకుంటా ఉంటారు అందరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి వస్తా ఉంటది. కాబట్టి కానీ ఏదొచ్చినా దేవుడు మనల్ని దాని నుంచి విడిపిస్తుంటాడు, కాపాడుతుంటాడు. చూడండి ఆ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి మన ఇంట్లో ఎప్పుడైనా మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా అటాక్ చేయడానికి చూస్తాడు దుష్టుడు కదా. చూడండి మరి నాకు అటాక్ చేసింది కదా, ఆ రోజు నేను ప్రార్థన చేసే దేవుని సన్నిధిలో నేను ప్రార్థించిన, దేవా ఇంకెప్పుడు కూడా నాకు నా యొక్క ఫ్యామిలీలో ఇక ప్రార్థనకు ఆటంకం నాకు రావద్దు, నాకు ఫ్యామిలీ ప్రేయర్లో. ఇంకోటి మా పిల్లలకి ఈ బ్లడ్ అనేది బయటికి రావద్దు, ఇట్లా దెబ్బలు తగిలని నేను ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఇప్పుడు కూడా మాకు ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన మాత్రం మేము వదులుకోము ఎప్పుడు. ఆ రోజు ఈ రోజు వరకు కూడా దేవుడు ఏది కూడా కాకుండా దేవుడు కాపాడుతూ వచ్చింది ఈ రోజు వరకు. చూడండి అది అయితే దేవుడు ఇచ్చిన యొక్క చిన్న సాక్ష్యం బట్టి దేవునికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మన అనుక్షణం ఎలా కాపాడుతుంటాడు, దుష్టుడు ఎట్లా మన మీద బాణాలు వేస్తుంటాడు చూడండి, మనం చూడాలని నేను ఈ రోజు ఈ యొక్క సాక్ష్యం మీద పంచుకున్నాను. దేవునికి మహిమ కలుగును. ఎవరైనా ఉంటే సాక్ష్యం పంచుకోవచ్చు.
చంద్రశేఖర్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. నాతోనే బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ.